ತಾರೆ ಮರಿಂದ ಇವಲ್ಲೇ ತೀರೆ ಮಾರಿ ಏರೈ ಪಾರಿಂದೆ ಮೋನೆಲಂತ Follow my lead. तो पार्टी शुरू हुई है అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా
నింగినేళ్ల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెను. ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను. గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెను. కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా. తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలువన్న ఊరిలోనా. అమ్మనైనా పిలుపు అక్షరాల పడుపు గొంతున దాగి ఉన్నా. నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. Third boys and a pushpa. Pushpa, 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 pushpa. గెట్టం పట్ట సవరిస్తుంటే దేశం దగ్గర ఎత్తి నడిపిస్తుంటే భూమి బద్దలంటే నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలి. నిలబడాలంటే చంద్రం ఇంకా లోపే తవ్వాలి. Pushpa, 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 Raj. Pushpa, 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 Raj. Pushpa, 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 Raj. Pushpa, 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 Raj. ఈ కోరికలు తీర్చుకుంటూ పోతే చివరికి అవి మనల్ని మింగేస్తాయి. వాటితోనే మన జీవితం అంతమైపోతుంది. మితిమీరిన కోరికలు గల వ్యక్తి జీవితం అంతా తన కోరికలు తీర్చుకోవాలనే ఆరాటంతోనూ తీరనప్పుడు నిరాశతోనూ గడుపుతాడు. కాబట్టి మితిమీరిన కోరికలు అనర్థ హేతువులని, తృప్తికి మించిన ధనం లేదని, తృప్తి కలవాడే ఈ లోకంలో నిజమైన ధనవంతుడని తెలియచెప్పే ఈ బాటసారి కథ పప్పెట్ షో చూద్దామా? అబ్బా, పొద్దున్నుంచి నడిచి నడిచి కాళ్ళు లాగేస్తున్నాయి. ఇక నడవడం నా వల్ల కాదు బాబు. అబ్బా, ఒక్కడు కూడా వేయలేను. అసలే మెట్ట మధ్యాహ్నం ఏ చెట్టు నీడన్నా కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత బయలుదేరతా.
అక్కడేదో చెట్టు కనిపిస్తాంది. ఆ చెట్టు నీడన కాసేపు కూర్చుంటా. అమ్మయ్యా, చక్కని నీడ, చల్లని గాలి, హాయిగా ఉంది. ఈ ఎండకి నడిచి నడిచి గొంతెండిపోతాంది. అబ్బా, నాలక లాగేస్తాంది. ఎక్కడైనా కాసిన మంచినీళ్ళు దొరుకుతాయేమో చూస్తా. ఇక్కడ ఎక్కడ చెరువులు గాని బావులు గాని ఏమీ ఉన్నట్టు లేదే. ఏం చెయ్యాలబ్బా? అబ్బా, కాసిని చల్లటి మంచినీళ్ళు దొరికితే అంత బాగుండు. చల్లని మంచినీళ్ళు చల్లగా ఉన్నాయి. ఎట్టా అనుకున్నానో లేదో అట్టా వచ్చేసాయి. ఆశ్చర్యంగా ఉంది. గొంతు ఎండిపోతాంది. ముందు తాగుతా. అమ్మయ్యా, ప్రాణం లేసి వచ్చినట్లుంది. ఎంత హాయిగా ఉందో. కానీ పొద్దుననగా బయలుదేరా. కడుపులో నకనకలాడిపోతాంది. అసలే సర్ది బువ్వ కూడా తెచ్చుకోవాలా. ఊరికి ఎప్పుడు చేస్తానో ఏమో. ఈ మంచినీళ్ళు దొరికినట్టే అన్నం కూడా దొరికితే ఎంత బాగుండు. బువ్వా, అన్నం పళ్ళెం వచ్చిందే. అన్నం అనగానే అన్నం పళ్ళెం ఎట్టా వచ్చిందబ్బా? ఇదేగా చిత్రంగా ఉందే. ఉండు, తాగి చూస్తా. నిజమే, అన్నం, పప్పు, కూర, సాంబారు. ఇంకెందుకు ఆలస్యం, లాగించేస్తా. లడ్డు ఎంత బాగుందో. గారెలు, ఆహా, ఇక చెప్పనక్కర్లా. అందుకే పెద్దోళ్ళు అన్నారు, తింటే గారెలే తినాలి, ఇంటే మహాభారతమే వినాలని. గడ్డ పెరుగు బ్రహ్మాండం. అమ్మయ్యా, కడుపు నిండిపోయింది. ఎట్లాంటి భోజనం నేనింతకు ముందు అన్నట్టు చెయ్యలేదే. అద్భుతంగా ఉంది. కడుపు నిండా సుష్టిగా భోంచేశానేమో. కాసేపు పడుకుందా అనిపిస్తాంది. ఇప్పుడే నడుస్తా, కాసేపు ఆగి బయలుదేరతా. అబ్బా, కింద రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. పక్క కుదరడం లేదు. ఇందాక మంచినీళ్ళు, అన్నం దొరికినట్లే మెత్తటి పరుపు దొరికితే ఎంత బాగుండు. పరుపు మెత్తగుంది. మెత్తటి పరుపు. హాయ్, భలే ఎంత మెత్తగా ఉందో. దీని మీద పడుకొని నిద్రపోతే ఆహా, ఎంత హాయిగా ఉంటుందో. కానీ పొద్దున్నుంచి నడిచి ఉన్నానేమో. కాళ్ళు ఒకటే నొప్పులు పడుతున్నాయి. అదే ఇంటికాడైతే నల్లొచ్చి కాళ్ళు వచ్చేది. ఇక్కడే గనక నల్లొచ్చి ఉంటే కాళ్ళు వచ్చేది. అమ్మగా నిద్రపోయేవాడిని. మంచినీళ్ళు, బువ్వా, పరుపు వచ్చినట్టే నల్లొచ్చి కూడా వస్తే ఎంత బాగుండు. నల్లొచ్చి నిజంగా వచ్చిందే.
ఇది కళా నిజమా? ఇదేదో మాయలా ఉందే. ఏదో మంచినీళ్ళు, అన్నం, పరుపు లాంటివైతే రావచ్చు గాని నల్ల చెట్టొచ్చిందబ్బా. అమ్మో, కొంపదీసి ఇది దయ్యం కాదు కదా? అమ్మో, దయ్యం దయ్యం, ఇది దయ్యమే. ఇప్పుడు నన్ను మింగేస్తుందేమో. అబ్బా, చూసారా, కల్పవృక్షం కింద ఉన్న
గోదావరి గట్టు మీద రామసలకావే ఓ గోరింట కెట్టుకున్న సందామామవే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందామామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆడతాడన్ని తిరగకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి గోదావరి గట్టు మీద రామచిలకనే ఈ గట్టి గిచ్చుకుండని కదలనే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి నీరు చేసావే చిచిని సింగరేని మొగుడు మారంటాయ్ అయ్యయ్యయ్యో అంటూ మీదికి రాకంటాయ్ కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సంపాదించు సంసారాన్ని మేడెక్కించావే ముందు సరసాలతాయ్ ఎట్టి పడుకోవే దుఃఖాలుగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్లాగే వాళ్ళు పెళ్ళయి సన్నాలు నీవెక్కడి వస్తారు దగ్గరే లేదంటూ నాకు తిరిగి పడుతుంటారు హే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందమామవే హే హే la 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 హే హే la la ఇంతకేమో నన్నే కట్టిందే తెల్లారేలోగా తొందరపడి చెవిలో చెప్పిందే ఈ అల్లరి గాలేమో అల్లరి బొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే ఏమంటావే జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం గోదావరి గట్టు మీద రామచిలకనే నీ జంట కట్టుకున్న సందమామనే महसूस हुआ है लाइफ की गाड़ी में किसके मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा वो आसमां के
मोटरसाइकिल भगा के देख स्पीड में तुमको अगर सर्दी लगे तो सीट पर पीछे लड़की बिठा के देख
దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా దేశమంటే ఏకమౌతం అంతా నీవేరా దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా రాజులైనా పేదలువైనా భరతమాత సుఖలే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా నీవేరా వెరీ గుడ్. కళ్ళజోడు కాలేజీ కాపసుడు ఎల్లారెడ్డి కూడా కళ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యు సెల్ఫీసుడు తెల్లైన పడగదు పోత తిడతది పోత ఇచ్చత పోత దిగది పోత ఇచ్చోతస్తది కన్నా అప్పాలు తొడిగిన పోరి అదే పడితే లైట్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోత దిగది పోత ఇచ్చోతస్తది తిరుగున్న బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులెరగ తిరుగుతాడు అరే ఓకే అని అంటే మహాబోలు గుర్రం పట్టాడు ఒక్కసారి
అడగడ పాప